చరిత్రలో చాలా వివాదాలు చూశాను నేను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు వాటర్ అష్యూర్డ్ వాటర్ ఇమ్మనేవాడు. అంటే కృష్ణాకు వాటర్ ఆయకట్టొచ్చారు పచావత వార్డు ప్రకారం. ఆ రోజు వీళ్ళు చెప్పేది ఏంటంటే మీరు అక్కడ నీళ్లు కట్ చేసి మాకిమ్మంటారు, ఇక్కడ కట్ చేసి ఇస్తే విరోధం అవుతుంది. ఎన్టీ రామారావు గారు ఒకటే చెప్పారు, వాటర్ ఈజ్ అష్యూర్డ్. వీళ్ళ అష్యూర్డ్ వాటర్ ఇమ్మంటారు, నిక్కర జలాలు ఇమ్మంటారు, ఆయన మీకు నీళ్ళు ఇస్తాను తీసుకోమంటాడు. ఈ వివాదం చాలా రోజులు జరిగి ఒక రోజు అయితే రాజశేఖర్ రెడ్డి కొంతమందిని తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు సెక్రటరీకి పోతా ఉంటే అడ్డం పడుకుంటే ఆయన కూడా అడ్డం పడుకో గేట్ దగ్గర పడుకొని 4 గంటలు పడుకొని ఆయన కూడా నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటివన్నీ చాలా జరిగాయి. అసెంబ్లీలో ఎప్పుడు కూడా పెద్ద ఇష్యూ అయ్యేది, అవన్నీ అధిగమించాం. ఇప్పుడు నీళ్లు సద్వినియోగం చేసుకోగలిగితే మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఆల్ ఎమ్మెల్యేస్కి ఇది ఒక అవగాహన ఉండాలి. వాటర్ సెక్యూరిటీ ఒకటే చెప్తున్నా, నా జీవితంలో నేను ఎన్నో పనులు చేస్తున్నాను, కానీ అన్నింటికంటే నాకు ఎక్కువ తృప్తినిచ్చే పని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి నదుల అనుసంధానం చేసి అందరికీ నీళ్లు ఇవ్వగలిగితే అదే చాలా సంతోషంగా ఉంటుంది.